ఒకానొక రాజ్యములో ఒక రాజు జీవిస్తూ ఉండేవాడు. అతను చాలా ప్రేమామయుడు, చాలా మంచివాడు. అతని కాలంలో ప్రజలందరూ కూడా ఎటువంటి భయము లేకుండా శాంతి సమాధానంగా నెమ్మదిగా జీవిస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు తనను చంపాలని తన శత్రువు ఒక విషము కలిగిన కప్పును తీసుకొని వచ్చి ఆ రాజుకు బహుమానంగా ఇస్తాడు. అయితే అది చూసిన రాజు యొక్క సైనికుడు వెంటనే పరిగెత్తుకొని వచ్చి, రాజా ఆగండి, అందులోని తాగకండి, అందులో విషం ఉన్నది అని బిగ్గరగా అరుస్తాడు. అది చూసిన రాజు ఆశ్చర్యపోయి నిలబడిపోతాడు. వెంటనే ఆ రాజుని ఆపకముందే ఆ సైనికుడు పరిగెత్తుకొని వచ్చి ఆ రాజు చేతిలో ఉన్న కప్పును తీసుకొని అందులో ఉన్న విషయాన్ని త్రాగుతాడు. కొద్ది క్షణాల్లోనే ఆ యొక్క సైనికుడు మూర్ఛపోయి కింద పడి ఆ యొక్క క్రింద పడిపోయిన సైనికుని చేత పట్టుకొని కన్నీళ్లతో అతన్ని చూస్తూ ఉంటాడు. చివరిగా సైనికుడు అంటాడు, రాజా నీవు చాలా మంచివాడవు, మిమ్మల్ని మేము కోల్పోయి రాజ్యము అంధకారంలోనికి వెళ్ళకూడదనే నీ స్థానములో నేను. ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ సైనికుడు మంచివాడైన రాజు కొరకు, ప్రజలకు మేలు చేస్తున్న రాజు కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనుక తీయక అతను రాజు కొరకు చనిపోయాడు. అయితే మనందరము కూడా త్రోవ తప్పి పాపులమై ఉంటూ ఉండగా, మనందరము కూడా ద్రోహులముగా ఉంటూ ఉండగా, మంచివాడును పరిశుద్ధుడును నమ్మకస్తుడును అయిన పరలోక రాజ్యమందు నివసించే దేవుడు మన పాపాలని భరించడానికి, మనల్ని బ్రతికించడానికి పరలోక రాజ్యము నుండి దిగి వచ్చి మన స్థానములో, మనము చనిపోవలసిన మన స్థానాన్ని ఆయన తీసుకొని మన స్థానంలో ఆయన మరణించి మనకి జీవాన్ని ఇచ్చాడు. అట్టి గొప్పవాడు ఈ లోకంలో మనకి ఎవరు ఉంటారు? ఒకవేళ ఇప్పటి వరకు నీవు ఆ మంచి స్నేహితుడు, మంచి రాజును నువ్వు గ్రహించకపోతే, తెలుసుకోకపోతే ఇప్పుడైనా సమయం ఉంది. ఇప్పటికీ ఆయన చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒక్కసారి నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించి చూడు. నీలో ఉన్న ప్రతి సమస్యకి, నీలో ఉన్న ప్రతి పాపానికి పరిష్కారము ఆయనే. తన పరిశుద్ధమైన రక్తముతో నిన్ను కడిగి నేను నీతిమంతునిగా మార్చి ఆయన కుమారునిగా కుమార్తెగా నిన్ను స్వీకరిస్తాడు.